జై శ్రీరామ్. జై శ్రీరామ్. రజాకార్ డౌన్ డౌన్. Yes. We have no gender bias. Must be big man. Thank you. Thank you, Pranay, the most hardworking boy. Raj. Yes, sir. Where are you? Sandeep. Thank you, sir. 1, 2, 3, silence. Smile, please. చెప్పండి సార్. ఈరోజు మేము పడ్డ శ్రమ గత 2.5 సంవత్సరాల నుంచి నాతో పాటు నా తమ్ముడు యాటా సత్యనారాయణ నాతో చాలా కష్టాలు చూశాడు. నాకు చాలా కష్టాలు ఇచ్చాడు. ఇద్దరం ఒకరికొకరికి చాలా నేను ఇచ్చిన కష్టం కంటే నాకు మల్టిప్లై ఇచ్చిండే 300% ఎక్స్ట్రా ఇచ్చిండు. బట్ దేవుని దయ వలన మా సంకల్పము చాలా గొప్ప సంకల్పంతో ముందుకెళ్ళాము. ఎందుకంటే గతంలో మన సమాజంలోనే జరిగిన అకృత్యాలు దారుణాలు మళ్ళీ ఈ ప్రాంతంలో మళ్ళీ తలెత్తకుండా, ఈ ప్రాంతంలోనే కాదు దేశంలో కూడా మళ్ళా రజాకార్ల లాంటి వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే ఈనాటి భావి భారత పౌరులందరూ కూడా సమాయత్తంగా ఉండాలి. ఎందుకంటే విడిపోతే చెడిపోతారు, కలిసి ఉంటే ఎదుగుతారు, జీవిస్తారు. కాబట్టి మెజారిటీ గతంలో హిందువుల మీద జరిగిన ఊచకోతను మేము కళ్ళకు అద్దం పెట్టినట్టు చూపించాము. చరిత్రను చిత్రంగా తీసాం తప్ప ఏ కులమత విద్వేషాల కోసమో లేకుంటే ఇంకేదో లబ్ధి పొందాలనో కాదు. మా సబ్జెక్టు అదే కాదు. ఈరోజు ఇంత దారుణమైన చరిత్రను ఇన్ని సంవత్సరాలు ఎందుకు దొక్కిపెట్టారు అనేది ప్రజలే గ్రహిస్తారు, దేని వలన అనేది కూడా గ్రహిస్తారు. అంతేకాకుండా కూడా ఇప్పటి వరకు శవాల మీద పేలాలు ఏరుకున్నారు చాలామంది, ఏదేదో మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితోని ఈ హైదరాబాద్ విమోచన దినాన్ని 17 సెప్టెంబర్ ఏదైతే విమోచన జరిగిందో దాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానాలతో లాంఛనాలతో జరిపిస్తామని చెప్పి గెజెట్ ఏదైతే నోటిఫికేషన్ తెచ్చారో దాంట్లో నేను సారాంశం చదివినప్పుడు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దాంట్లో సారాంశం ఏంటిదంటే ఈనాటి భారత పౌరులకు, ఈనాటి ఈ హైదరాబాద్, ఈ పూర్తి తెలంగాణ పౌరులు గతంలో ఈ రజాకార్లతోని పోరాటం చేసి చనిపోయిన వాళ్లకు నివాళులు అర్పించాలి, వాళ్ళు భరతమాత మీద మమకారం పెంచుకోవాలి, పేట్రియాటిజం వాళ్ళలో పూర్తిగా నింపుకోవాలనే ఆలోచనలు. ఎందుకంటే ఆ 17 సెప్టెంబర్కు అంత బలీయమైన స్థానం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అనేది నిర్వహించి రజాకార్లను అంతమొందించి నిజాం మెడలు వంచకుంటే ఈరోజు మనము దీని పేరు తుర్కిస్తాన్ ఉంటుండే, లేక ఉస్మానిస్తాన్ ఉంటుండే, ఇది పాకిస్తాన్తో కలిసిపోతుంటే మన జీవితాలు ఎంత ఫాల్తుగా, ఎంత లత్కోర్గా ఉంటుండనో మీకు తెలుసు. సో ఏదేమైనా నేను ఒక మంచి ఆలోచనతో తీసిన సినిమాను తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో, ఎందుకంటే ఈ చరిత్ర ఎవరికి తెలియదు. ఈ సినిమా వచ్చే వరకు కూడా ఇంత ఉన్నదా, ఇంత జరిగిందా, ఈ దేశంలోనే ఉన్న వ్యక్తులను ఈ దేశం రాజే, ఈ భూభాగంలో పుట్టిన రాజే ఆ విధంగా హింసించాడా అన్న లెవెల్లా. ఎందుకంటే ఉస్మాన్ అలీ పాషాను పెద్దగా చిత్రీకరిస్తారు ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది. ఆయన పెద్దోడైతే కావచ్చు, రాజు కావచ్చు, కానీ ఇక్కడ హాస్పిటల్ కట్టిండు, ఇంకేదో కట్టిండు అని అంటారు.
అది ఎవరు అయ్యా జాగిర్ కాదు. ఈ ప్రాంతం నుంచి వసూలు చేసిన పన్నులతోనే అది కట్టారు, కానీ వాళ్ళ తాత ముత్తాతల సొమ్ము తీసుకురాలేదు ఇక్కడ. సో ఎవరికి మనము జీ హుజూర్ అనే ఈ హుజూర్ అనేది మాట పోయింది ఇది. ఎందుకంటే అందరం మనం సమానమే, ఏ కులమైనా ఏ మతమైనా మనం అందరం అన్నదమ్ముల లెక్క బతకాలే అనే సందేశం ఇవ్వడానికి ఈ సినిమా తీయడం మా ముఖ్య ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై బోలో భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ 2.5 సంవత్సరాలు మేము పడ్డ కష్టానికి ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు, మీడియా ఇచ్చిన తీర్పు, మన చుట్టూ ఉన్న మా ఫ్రెండ్స్ ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. ప్రపంచం మొత్తం ఈరోజు ఈ సినిమా వైపు చూస్తుంది. నిజంగా మా రెడ్డి గారు చెప్పినట్టు ఇద్దరం ఎంత కష్టపడ్డా, మేమిద్దరం సినిమానే తీద్దామని ఎప్పుడు అనుకోకపోయినా, మేమిద్దరం ఈ భూమి మీద పుట్టాం కాబట్టి నాటి యోధులు, అమరవీరులు వాళ్ళ ఆత్మలు మమ్మల్ని ముందుకు తోశాయి. అరే మీరు మా బిడ్డలరా, మమ్మల్ని ఎవరు గుర్తించలేదు, మీరన్నా గుర్తించాలని వారి ఆత్మలే వెంకటేశ్వర స్వామితో పలికించినాయి. వారి ఆత్మలే మమ్మల్ని సినిమా తీయించినాయి. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ 2 సంవత్సరాలు ఆ అమరయోధుల ఆత్మలే ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చినాయి. ఈరోజు కూడా వాళ్ళందరి పోరాట యోధుల ఆశీర్వాదం, వాళ్ళ ఆశీర్వాద ఫలితంగానే ఈ ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించి సినిమాని అర్థం చేసుకొని మొదటి రోజు ఎంత సక్సెస్ చేశారు. నిజంగా ఈ సినిమా తీయడానికి సహకరించిన మా ప్రొడ్యూసర్ గారితో పాటు ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి నేను ఒక్కొక్కరి పేరు చెప్పలేను, కానీ దాదాపు 294 మంది లిస్ట్ ఉంది. 294 మందికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నా క్రూ 128 మెంబర్స్ ఉన్నారు. 128 మెంబర్స్కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇప్పుడు మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఇక్కడ హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, బుద్ధి లేదు, అందరూ కూడా సినిమాని సినిమాలాగా, చరిత్రని చరిత్రలాగా చూస్తూ, ఈరోజు ఏ పత్రిక చూసుకున్నా, ఏ పేపర్ చూసుకున్నా, ఏ రివ్యూవర్ చూసుకున్నా, ఏ మీడియా చూసుకున్నా, ఏ ఛానల్ చూసుకున్నా, ఏ మెసేజ్ చూసుకున్నా రజాకార్ సినిమాని పొగడడం తప్ప ఎవరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లేరు. అది మా విజయం కాదు, ప్రజల విజయం, ఈ ప్రాంత విజయం, తెలుగు పోరాటం విజయం. మీరు ఈ సినిమాని ఇలానే భుజస్కంధాల మీద తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఈ ప్రాంతానికి, ఈ స్వతంత్ర పోరాటానికి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాకు చాలా ఇంపార్టెంట్ డే ఫర్ హోల్ రజాకార్ టీమ్కి. సో మేము అనుకున్నట్టే ప్రజలు దీన్ని ఎంత బాగా ఆదరించారో, ఎంత బాగా ప్రేమిస్తున్నారో తెలుస్తుంది త్రూ ద సక్సెస్ ద బ్లాక్ బస్టర్. చాలా హ్యాపీగా ఉంది టు బి ఎ పార్ట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ అండ్ మై హోల్ టీమ్ రజాకార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. I just want to say thank you very much and I love you all. That's it. అందరికీ నమస్కారం. మన ఫిల్మ్ ఈరోజు రిలీజ్ అయింది రజాకార్, అండ్ చాలా గర్వంగా ఉంది. రెస్పాన్స్ చాలా ఒక ఇమోషనల్ రెస్పాన్స్ ఉంది ఫిల్మ్ కోసం. ఐ ఫీల్ సో ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను శాంతవా ప్లే చేస్తున్నాను ఈ ఫిల్మ్లో. భైరంపల్లి మ్యాసకర్లో ఒక వీరనారి రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ నాకు తెలీదు ఈ ఫిల్మ్ ముందు నాకు తెలీదు దట్ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ 13 months తర్వాత వచ్చింది. అండ్ మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత త్యాగం చేశారు అని నాకు ఇప్పుడు గుర్తుమైంది. అండ్ చాలా ఈ జనరేషన్కి తెలీదు ఎలాంటి సాక్రిఫైసెస్ చేశారు మన పెద్దవాళ్ళు. సో ఈ ఫిల్మ్ చూసినప్పుడు నేను యాక్చువల్లీ స్పీచ్లెస్ అయ్యాను. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, ఇట్ ఈస్ మన చరిత్ర, మన ఇతిహాసం గురించి ఉంది ఫిల్మ్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎమోషన్. నేను యాక్చువల్లీ ఈ ఫిల్మ్ ఎందుకు చేశాను అంటే నా లోపల ఉన్న పేట్రియాటిక్ పర్సన్, నా లోపల ఉన్న దేశభక్తుడు కోసం చేశాడు ఈ ఫిల్మ్.
So thanks to the entire team, Gudur sir's vision, he's incredible what he has done for the people of Hyderabad through this film. He has paid a huge tribute and homage to all the unsung heroes. The same with our director, Yatta sir. He has created a masterpiece, and it is bound to go down in history as one of the must watch films ever. So theatre lo chudandi release, it has released already, and we are getting a great response. So Razakar theatre lo chudandi. అన్ని స్టార్ కాస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ యాక్టర్స్, రాజీ and Tej sir, Bobby, Anushriya, everybody has done a fantastic job, including all the technicians. Really happy to be a part of this success today. Thank you. 15th August, Independence Day. 17th September, Hyderabad Liberation Day. 15th March, Telangana Education Day. We are educating people about what happened actually, which should have been a part of the education from the very beginning, but that was a failure. They couldn't do it. So we have we have made a small film which will educate all of the audiences as to what actually happened. So once again, hats off to Gudur Garu, hats off to Yatta Garu, and please go and educate yourselves about the actual history and the virta of Telangana heroes. In my 44 years of career, I've done over 350 films and 13 languages. As for Razakar, I can easily tell you it is one of the best roles of my life. I'm honored to play Sardar Patel and thankful to Gudurji and Yatta Saab for giving me this role. You'll love it. It only takes one role to change. I've done more than 300 films as a negative hero. Now you watch me in this, and like Pran Saab shifted from Upkar, just one role. I think I'll get positive roles after this. Thank you so much. Thank you so much everyone for coming here. Thank you to all my co-actors, my team and my sister who is here. And the name of my character is Azmat Unisa Begum. It's a very sensitive yet strong character. I hope the audience love it. I hope the audience love the movie Razakar. And as truly said by my co-actor, it's the education day for all of us. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ అందరికీ ఇంత పెద్ద గ్రేట్ సక్సెస్ ఇచ్చినందుకు, అండ్ మీడియా పర్సన్స్ కూడా చాలా థ్యాంక్స్. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా చాలా పాజిటివ్గా, అంటే సినిమాలో ఏదైతే ఉందో అది చాలా పాజిటివ్గా పబ్లిక్ తీసుకెళ్తున్నారు మీరు. థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ గుడు నారెడ్డి సార్ అండ్ మై డైరెక్టర్ యాటా సార్. దే బిలీవ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా లైఫ్ టైంలో ఇది ఎప్పటికీ నాకు మెమరబుల్గా ఉండిపోయే మూవీ. ఐఎమ్ ప్రామిసింగ్ సార్, మనము ప్రతి అవార్డ్స్కి, నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని అవార్డ్స్కి పంపించే